ఆ డాడీని మార్చిన కిక్. సరే స్టూడెంట్స్, అందరూ గమనించండి. సోమవారం చాలా ముఖ్యమైన రోజు. అది ఎందుకో ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసు, ఆ రోజుగా ఓసీలో బిర్యానీ పెడతారు. నువ్వు అలా ఆలోచిస్తున్నావా? కానీ అందరూ వాళ్ళ డాడీస్ ని తీసుకురావాల్సిన రోజు అది. ఎండిపోయిన గడ్డాన్ని మా నాన్న సండే షేవ్ చేసుకుని మండే సూర్యుళ్ళ వస్తాడు. ఎందుకని మొహం వేలాడి తీసుకుని కూర్చున్నావు? మీ డాడీని తీసుకురావడం లేదా? నేను సంతోషాన్ని దుఃఖాన్ని మనసులోనే దాచుకుంటా. ఎందుకంటే మీ నాన్న నీలాగే డమ్మీ పీస్. నోటికొచ్చినట్టు వాక్కురా జీరో. మా డాడీ సూపర్ హీరో. ఆయన ఇక్కడ అడుగు పెట్టాడంటే ఆకాశం నుంచి పొడుగు పొడుగు పిడుగులు పడతాయి. అంత సీన్ లేదు. సాహసానికి మరో పేరు ఎవ్వరంటే ఆలోచించకుండా చెప్పొచ్చు, మా డాడీ పేరు. ఆయనతో పోటీ పడే సాటి ఈ భూమి మీద లేదు. కిక్కో, నాకు తెలిసి మీ డాడీకి అంత సీన్ లేదే. నోటికొచ్చినట్టు వాక్కురా. మా డాడీ నిజంగా ప్రశాంతంగా ఉండండి, నేను కార్డ్స్ తో ఇల్లు కట్టుకుంటున్నాను. వేస్ట్. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఈయన సూపర్ గా మార్చడానికి నాకు వీకెండ్ ఉంది కదా, ఆ లోపల ఏదో ఒకటి చేస్తా. సూపర్, నేను గెలిచాను. నేను గెలవాలి. సరే, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పు. నేను తర్వాత వివరంగా చెప్తాను. మా అబ్బాయి కోసం నేను హిమాలయ పర్వతం ఎక్కమన్నా ఎక్కుతాను. మెల్లమెల్లగా ప్రాక్టీస్ ఇస్తే బాగుంటుందేమో. దానికి పెద్ద టైం లేదు గంతర్. ఓకే డాడీ, ఈ బోర్డు ఎక్కండి. కానీ ఒక్క విషయం, మీరు అదరగొట్టేయాలి. నేను అదర కొడతాను చూడు. నేను అయిపోయాను బాబు. రెడీ. ఓకే. ముఖం పగిలిపోయింది. నా జీవితమే పోయింది. మిగతా వాళ్ళకి శోకం, నాకు మాత్రం సుఖమైన రాయి. శృతి తప్పింది. అయ్యో, ఏమిటిది? పోతుంది. ఎలా ఉంది? ఇది వర్కౌట్ ఎలా ఉంది గంతర్? అమ్మా, మొహం మళ్ళీ బద్దలైపోయింది. కనబడుతోంది కదా. నీ కోసం ఏమైనా చేస్తాను, కానీ ఎందుకు చేయమంటున్నావో చెప్పు. ఏం లేదు డాడీ, మర్చిపోండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలాంటి డాడీతో స్కూల్ కి నన్ను ఎలా రమ్మంటావు? నువ్వే చెప్పు గంతర్. నువ్వేం దిగులు పడకు కిక్కో, మీ నాన్న అన్ని కరెక్ట్ గానే చేస్తారా. నువ్వు అలాగే మాట్లాడతావులే, ఎందుకంటే నీకు మంచి డాడీ ఉన్నారు. రెడీగా ఉంది. ఇది నీకు చాలనుకుంటాను. అవును మావా, మా నాన్న చూస్తే అందరికీ దాడా. మా డాడీ నేను ఊహించుకునే వాళ్ళలో ఒకరిలా ఎందుకు ఉండకూడదు? అదరగొట్టే నింజాలాగా, బెదరగొట్టే కమాండో లాగా, లేక చెదరగొట్టే పాప్ సింగర్ లా. కానీ ఆయన ఎప్పుడు నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంటారు. ఒకవేళ ఆయనకు బదులుగా అదరగొట్టే డాడీ ఉండుంటే ఎలా ఉండేది? అది అసాధ్యం. ఒక్క నిమిషం ఉండు. అద్భుతమైన ఒక డాడీని కనిపెడితే ఎలా ఉంటుంది? అవును కిక్కో, నాకు అలాగే అనిపించింది. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించావంటే ఒక అద్భుతమైన టెర్రర్ అయిన క్యారెక్టర్ లో నటించడానికి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీలో ఎవరైనా కిక్కు డాడీగా ఉంటుంటే ఏం చేసేవారు? నేను వెళ్ళిపోతున్నాను. ఏంటో ఆలోచిస్తావో చంపురా, చంపు. మొదటి క్వశ్చన్ కి ఎలా పారిపోతున్నారా? మా డాడీగా ఉండడానికి హిమాలయ కొండలంత గుండెలు కావాలి గంతర్. అంతేకాకుండా నాలా టెర్రర్ గా కూడా ఉండాలి. రెడీ అయిపోయింది. వేడ్. రండి బాబు రండి, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. ఏం చేస్తున్నారు? 10 రోజుల క్రితం వేస్ట్ అయిపోయిన పాప్కార్న్ ని మైక్రోవేవ్ అవన్ లో పెట్టి జమ్మున తినబోతున్నాను. ఏంటి అదిరిపోయిందా? నాకు అది కావాలి. ఓవర్గా తింటే ఒంటికి మంచిది కాదని పెద్దలు చెప్పారు. కారణం లేకుండా ఇక్కడికి రావే, ఏంటి మ్యాటర్ చెప్పు కిక్కు. నువ్వు నా డాడీ వై ఉంటే ఏం చేస్తా? మీ మమ్మీ ఫేవరెట్ కలర్ ఏంటో కూడా నాకు తెలియదే. టాపిక్ మార్చో. స్కూల్లో రేపు నన్ను డాడీని తీసుకురమ్మని చెప్పారు, కాబట్టి నా డాడీలా రేపు నువ్వు నాతో వస్తున్నా. ఖచ్చితంగా వస్తాను కిక్కు, నేనేం చేయాలో అది చెప్పు. నాలాగే షార్ప్ గా ఉంటే చాలు బేటా. డోరు కాలిపోతుంది. గంతర్. హాయ్ మ్యాగ్నస్, నేను ఆర్డర్ చేయడం కోసం వచ్చాను.